ఈ సాలువా ఈ షీల్డ్ రేపు మీకు రావాలి. చేసినటువంటి తల్లిదండ్రులకు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులను కూడా స్వాగతం పలుకుతూ ఈ కావలి నియోజకవర్గంలో 1983 మేడం ఇప్పుడే చెప్పినట్టుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదట మన ప్రాంతానికి విచ్చేసి స్కూల్ని కూడా సందర్శించడం కూడా జరిగింది. నాటితో స్టార్ట్ అయినటువంటి ఈ స్కూల్ ఈరోజు మన ప్రాంత ఆడపిల్లలందరికీ కూడా ఒక మంచి కల్పవృక్షంగా తయారైంది. ఎంతోమంది విద్య అభ్యసించేదానికి సరస్వతి పుత్రులుగా వెలుగొందేదానికి ఈ రోజున ఈ స్కూల్ ఏర్పరిచినందుకు మనందరం కూడా ఆనందించాల్సినటువంటి సమయం. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రమే మీతో మాట్లాడతాను. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఎంతో అపారమైన అనుభవం, అందరూ కూడా అకుంఠ దీక్షతో ఈరోజు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం అభివృద్ధి మీద, ఈ బిడ్డల భవిష్యత్తు మీద వాళ్ళు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందిద్దాం. ఈ సందర్భంగా వాళ్ళు డైనింగ్ హాల్ ఒకటి ఇబ్బంది అని చెప్పారు. తప్పకుండా డైనింగ్ హాల్కి సంబంధించినటువంటి నిధులను శాంక్షన్ చేయించే దాంట్లో అతి తొందరలోనే నేను కలెక్టర్ గారితోనూ లేదంటే వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడి ఆ నిధులు మంజూరు చేయించే కార్యక్రమం కూడా తీస్తాను. అంటే ఉన్నదానికంటే ఇంకా కొంచెం చేయాలన్నారు, దానికి సంబంధించింది కూడా తీస్తాను. కాంపౌండ్ వాల్ గత తుఫాన్ అప్పుడు పడిపోయింది, ఫెన్సింగ్ అన్నారు. సర్వశిక్ష అభియాన్ నుంచి కాంపౌండ్ వాల్ అయితే తొందరలోనే మంజూరు చేయించి దాన్ని కూడా తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని తెలియజేస్తున్నా. ఈ 13 ఎకరాల విస్తీర్ణంలో గడ్డి బాగా మలిచిపోయింది, కంప చెట్లు ఉన్నాయంటున్నారు. తప్పకుండా నేను మా రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు, రామకృష్ణ గారికి చెప్తున్నా, అది నిధులతో పని లేదు, నా సొంత డబ్బులతో నేను రేపో ఎల్లుండో ట్రాక్టర్ పంపించి అంతా రోటర్ పెట్టేసి ఈ కంప అంతా లేకుండా, చెట్లను లేకుండా, గడ్డంతా లేకుండా చేసేదానికి అయ్యే ఖర్చు నా సొంత నిధులతో నేను వెచ్చించి ఈ స్కూల్కి చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఈరోజు మనం అందరం కూడా కలుసుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అనాదిగా కూడా వీళ్ళు టీచర్స్ అనేవాళ్ళు ఎవరో ఒకరి కింద పనిచేసేటువంటి వాళ్ళు. ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ చెప్పిన ప్రకారం నడిచేవాళ్ళే తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా ఎట్టంటే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. కానీ తల్లిదండ్రులుగా మన భావాలు, మన ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటాయి. కానీ మీ ఆలోచనలు కూడా తీసుకోవాలి, మీ ఆలోచన విధంగా కూడా ఈ స్కూల్ని నడపాలి. ఇంకా మీరు మెరుగైన ఆలోచనలు మీరు అందిస్తే వాటిని కూడా మెరుగుగా తీసుకుని మీ బిడ్డల భవిష్యత్తుకి మంచి బాట వేసేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యువ నాయకుడు, మీ అందరికీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి ఆలోచన మేరకు నిర్వహించేటువంటి కార్యక్రమం. మీరు ఆ విధంగా వాళ్ళు సాగుతారండి. ఈ మధ్యలో మీరు ఈతగా ఉన్నత స్థాయికి వస్తారు. మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు పడకూడదు, మేము పడే ఇబ్బందులు మా బిడ్డలు పడకూడదు. ఏదో ఒక రోజు మా బిడ్డ ఊర్లో అందరూ తలెత్తుకునేదిగా మా ఫలానా కొడుకు ఈతనాన్ని చెప్పుకుంటే గర్వంగా తలెత్తుకుందామని ఆశలతో మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు. మీకు సీట్ల కోసం ఎమ్మెల్యేగా నా గడపలు దొక్కుతున్నారు, అధికారులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మా బిడ్డ భవిష్యత్తు కోసం ఆ సీట్ ఇప్పించండి. అంత కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నప్పుడు మీరందరూ కూడా అదే రకమైన కష్టంతో మీరు కష్టపడి చదవాలని సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒకటి ఆలోచించండి, మీ తల్లిదండ్రులకి 2 బిడ్డలుంటే, క్లాస్ రూమ్లో 60 మంది విద్యార్థులు ఉంటే, గురువు పాఠం చెప్తే ఒకరికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఒకరికేమో 0 వస్తుంది. ఈ కారణం ఎవరిది? చెప్పే పాఠం చెప్పే గురువులో లేదు, పాఠం వినేటువంటి స్టూడెంట్లో ఉంది. కాబట్టి మీరు ఆ ఏకాగ్రతను పెంచుకోగలిగితే తప్పకుండా మీకు విజయం అనేది మీ కాళ్ళ దగ్గరే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తుకు రావాలి, కావలి కీర్తి పతాకాలను ఎగరేయాలి. ఈ కాలేజీలో, ఈ స్కూల్లో చదివిన పిల్లలు, మా కావలి పిల్లలు ఎక్కడో ఉన్నారో, మంచి స్థితిలో ఉన్నారని చెప్పుకునేటట్టుగా
మా అందరికీ తలెత్తుకుని ఎదిగేటట్టుగా మీరు అందరూ కూడా చెయ్యాలని పిల్లలందరినీ కూడా కోరుకుంటూ, తల్లులు కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా, ఈ పిల్లలందరూ కౌమారి దశలో ఉన్నారు. అంటే పరిపక్వత లేని దశ. ఈ వయసులో వాళ్ళకి ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఆడుకోవాలి, పాడుకోవాలి, డ్యాన్సులు వేయాలి, ఏదో విధంగా ఆనందంగా గడపాలని ఉన్నటువంటి దశలో తల్లిదండ్రులు బెదిరించడాలు కాదు, హక్కును చేర్చుకోవాలి, ఓదార్చాలి, వాళ్ళకి నైతరంగా చెప్పాలి. అదేవిధంగా గురువులు కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఈ వయసులో అన్ని లక్షణాలు పరిపక్వత చెందే దశ. వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నారంటే మెచ్యూరిటీ వచ్చేటువంటి దశలో ఉన్న ఈ పరిపక్వ దశలో మన అందరి అవసరం ఆ బిడ్డలకు ఉంది. కాబట్టి మీరైనా, పాలకులుగా మేమైనా, గురువులైనా అందరూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి ఓర్పును నేర్పి, జ్ఞానాన్ని నేర్పితే తప్పకుండా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి తల్లిదండ్రులుగా మీరు, గురువులుగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని అందరి తరఫున మీ తల్లులకి కూడా నేను హామీ ఇస్తున్నా. మీరందరూ కష్టపడి మీ తల్లుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి హృదయం నిండా హత్తుకుని శభాషరా బిడ్డ, ఊళ్ళో నన్ను నా పొరుగు కాపాడేవారు అని చెప్పి మిమ్మల్ని గట్టిగా ఓటేసుకునే రోజున తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు కాలాతీతమైంది. ఇటువంటి అవకాశాన్ని